సంఘమే ఒక తప్పు చేస్తున్నప్పుడు లేకపోతే నాయకత్వం డెసిషన్స్లో ఎక్కడ చిన్న ఇది ఉన్నప్పుడు మా ఎగ్జిక్యూటివ్ సమావేశంలో నిష్కర్షగా చెప్తాం. కానీ దానికి సమయం వచ్చినప్పుడు ఉద్యమాలు వచ్చినప్పుడు తప్పనిసరిగా దాని ధర్మలోనే ఉద్యమం వచ్చి 5 సంవత్సరాల పిఆర్సీ రావటం, ఎడిషనల్ క్వాంటమ్ని 0 నుంచి 12.7% చేయటం, ఇటువంటి కొన్ని రిలీఫ్లతో చేశారు. అప్పుడు కూడా మేము సంతృప్తి చెందలే. అది ఇన్స్పైట్ ఆఫ్ దట్ వన్ ఆల్సో నువ్వు ఎక్స్ప్రెస్డ్ అవర్ రివిజన్. అంటే మీరు మ్యాక్సిమం ఏ విషయానికి హక్కుల విషయంలో రావాల్సినవి అన్ని రాకపోతే మీరు సాటిస్ఫై అవ్వరు, అంతే కదా? అవరు, అంతే. ఎప్పుడు అవరు, ఎప్పుడు అవరు. సరే, కాసేపు దాని తర్వాత దగ్గరికి వద్దాం. మీరు అంటే హీరోయిక్ ఇమేజ్ కానీ అలాంటిది ఇమేజ్ ఇష్టపడతారు మీరు? ఒక లెజెండరీ ఇమేజ్ని, నేను అటువంటి ఇమేజ్ను అటువంటి హీరోయిక్ దాన్ని ఇష్టపడేవాడిని. అయితే నేను ఏ స్థాయిలో ఉన్నా, ఎక్కడున్నా, ఏ పోస్టు ఉన్నా లేకపోయినా గత 33-34 సంవత్సరాల నుంచి ఎన్జిఓ అసోసియేషన్లో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పోస్ట్ పనిచేస్తూ అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చాను. అన్ని నాయకత్వాలు అన్నిట్లో కూడా పనిచేశాను. అటువంటిది కోరుకునేటప్పుడు అయితే ప్రతిదాన్ని వాడుకోవాలని చూసేవాళ్ళు. నాకు తెలిసి అటువంటిది ఎప్పుడు లేదు. అంటే మనం చేసే పనుల వలన, మన నిజాయితీ వలన, మనకున్న నాలెడ్జ్ వలన, మన సర్వీస్ వలన, మనకున్న ఉద్యమ ప్రస్థానం వలన అటువంటి ఇమేజ్ ఉద్యోగుల్లో ఏదన్నా అటువంటి భావన ఉద్యోగుల్లో ఉంటే దానికి నేను ఇదేం కాదు, అలాంటిదే. నేను దాన్ని ప్రోత్సహించటం, దాన్ని కావాలి.